విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల కల నెరవేరబోతోంది. యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని గతంలోనే పాలకులు ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవల నిర్మల్ సభలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కొలిక్కి వచ్చినట్టేనని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? బాసరలో నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై జరుగుతున్న చర్చ ఏంటి? ఇంద్రవెల్లిలో యూనివర్సిటీని పెట్టాలనుకున్న ప్రతిపాదనను విరమించుకున్నట్టేనా? ఉట్నూరులో ఏర్పాటు చేయాలన్న ఆదివాసీల డిమాండ్ అటకెక్కినట్టేనా? వాజ్ ది స్టోరీ? తెలంగాణ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే నైపుణ్య శిక్షణ కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉన్నత విద్యను చేరువ చేసేందుకు మరికొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని 2 దశాబ్దాలుగా ఉద్యమాలు సాగుతున్నాయి. కేవలం హామీలకు పరిమితమవుతూ స్పష్టమైన ప్రకటనలు లేక ప్రజల ఆశలు అడియాసలుగానే మిగులుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్మల్ జిల్లా పర్యటనలో బాసర RGUKTలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విశ్వవిద్యాలయం కల నెరవేరే సమయం ఆసన్నమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని 2007లో నేషనల్ నాలెడ్జ్ కమిషన్ సిఫారసు చేసింది. దీంతో ముఖ్యంగా వెనుకబడిన ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలని ఉద్యమాలు సాగాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పలు సర్వేలు చేసింది, భూసేకరణ కూడా జరిపింది. కానీ కారణాలు ఏవైనా ఆ ప్రతిపాదన మరుగున పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో మరోసారి ఆశలు చిగురించాయి. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేటాయించింది. 2014 అక్టోబర్ 8న అప్పటి ఉమ్మడి జిల్లాలోని జోడేఘాట్లో నిర్వహించిన కొమరం భీం వర్ధంతి సభకు హాజరైన అప్పటి సీఎం కేసీఆర్ ఉట్నూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ వెంటనే అధికారులు ఉట్నూరు మండలంలో 400 ఎకరాల భూమిని సిద్ధం చేశారు. ఆ తర్వాత జిల్లా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్లోని ములుగుకు తరలించింది. దీంతో ఈ ప్రాంత ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ ఆచరణకు నోచుకోలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో భూమిని ఎంపిక చేసి నిర్ణయిస్తే అక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తనకు మాత్రం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా నేతలంతా కలిసికట్టుగా ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేయాలని గత నెల ఆదిలాబాద్లో జరిగిన బహిరంగ సభలో సీఎం సూచించారు. అయితే నేతలు ఎవరికి వారు తమ తమ ప్రాంతాల్లో పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో సందిగ్ధం ఏర్పడింది. ఇక ఇటీవల నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం యూనివర్సిటీపై క్లారిటీ ఇచ్చారు. బాసర RGUKTలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో విశ్వవిద్యాలయంపై అనుమానాలు తొలగిపోయి స్పష్టత వచ్చింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆదివాసీ ప్రజా సంఘాలు స్పందించాల్సి ఉంది. ఎందుకంటే ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతం ఇప్పటికీ చాలా వెనుకబాటులో ఉంది. ఉన్నత విద్యావకాశాలు లేక ఆదివాసులు, ఇతర పేదలు చదువులను అర్థాంతరంగా ఆపేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో పేద గిరిజన విద్యార్థులు డిగ్రీ వరకే చదివి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఏటేటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. అన్ని అవకాశాలున్నా వెనుకబడిన ప్రాంతంలో ప్రభుత్వం యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు బాసర RGUKTలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని నిర్మల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కొత్తది ఏర్పాటు చేస్తారా లేదా ప్రస్తుతం ఉన్న IIITని విస్తరిస్తారా అన్న చర్చ విద్యాశాఖలో సాగుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, RGUKT వర్గాలు సైతం తమకు ఎలాంటి స్పష్టత లేదని చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.